చివరి సెషన్ ఇది. మరి ఇంకా ఎవరైనా బయట ఉంటే దయచేసి లోపలికి రావాలని బతిలాడుతున్నాం. మరి ఈ యొక్క మనం 2 కొరింథీ 5వ అధ్యాయం మరి 9-10 కావున దేహమందున్నను దేహము నువ్వు విడిచినను ఆయనకు ఇష్టమే ఉండాలని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. రైట్. మరి ఇంకొక వచనము చదువుకుందామండి. ఇంకొక వచనం చదువుకుందాం. రైట్. మరి రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. రైట్. అక్కడ రాయబడింది, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తెరిచినలా నీ సహోదరుని నిరాకరింపలేరా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. మళ్ళా పౌలు మహాశయుడు మళ్ళా ఇక్కడ అదే చెప్తున్నాడు, నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడింది. కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. అర్థమైందా? సో దేవుడు అకౌంట్ అడుగుతాడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఒకవేళ మీ నాన్న దగ్గరికి మీరు పోయినారనుకోండి, డాడీ ఒక 500 రూపీస్ కావాలా, మేమంతా ఎక్స్కర్షన్ వెళ్తున్నాం అని మీ నాన్న 500 ఇచ్చినాడు అనుకో. మళ్ళీ సాయంత్రం వస్తానే, ఏంద్రా ఏం చేసినావు 500 అంటే నువ్వేం చెప్తావు? 50 రూపాయలు ఐస్ క్రీమ్ కొన్నా, 10 రూపాయలు కూల్ డ్రింకులు కొన్నా, ఇంకొక 50 రూపాయలు మా ఫ్రెండ్ అడిగితే, దోస్త్ అడిగితే పాపమానికి లేదు ఇది ఇచ్చినా, ఒక భోజనం తిన్నా, ఏదో 20 రూపాయలు మిగిలింది కావాలంటే తీసుకో అని చెప్తాం కదా. రైట్. లెక్క చెప్తాం, అవునా? అంతేకాని 500 ఇస్తూనే ఏమో నాకు తెలియదు అంటే అట్లా చెప్తామా? అట్లనే దేవుడు అంటాడు, అరే నేను నిన్ను పుట్టించిన, నా నామాన్ని నీకు కనపరిచిన, నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని నీకు ఇచ్చిన, నువ్వు దేవుని అంగీకరించినావు, రక్షణ పొందినావు, మరి నీ బతుకు ఎట్లా బతికినావు నాకు లెక్క చెప్పు అంటాడు దేవుడు. అక్కడ అదే ఉంది నా మాట నేను చెప్పడం. కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను అని ఉంది. సో నీ నా బాధ్యత అది, మనం లెక్క అప్పచెప్పాలి. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎవరైనా చదవండి. హెబ్రీ పత్రిక 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని కొంచెం మంచిగా చదువు. కనబడి అంటాను, కనబడని దృష్టం ఏది లేదు. కరెక్టు. మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. దేవుని దగ్గర ఏమి దాచలేవు. అర్థమైందా? దేవుని దగ్గర దాచలేము ఏది, అన్నీ తెలుస్తాయి దేవునికి. అర్థమైందా? అన్నీ తెలుస్తాయి దేవునికి. ఆయన కన్నులు అట్లాంటి కన్నులు హృదయంలోకి చూసేస్తాడు. ఆయన హృదయం లోపలికి చూస్తారు. ఇప్పుడు నువ్వు అనుకున్నావు అనుకో,
మీ దేవుని సేవకుడు వస్తున్నాడు కరే ఎందుకైనా ఒకటి ప్రేతలాట పడేయరా బాగుండదు మళ్ళీ ఏమని అనుకుంటాడు అని ముందుగానే మీరు అనుకొని అర్థమైందా. లోపల రెస్పెక్ట్ లేదు, నిజంగా దేవునికి స్తోత్రం లేదు. ఎందుకైనా మంచిది అన్నకు ఒకటి ఒక సలాం కొడదాం అనుకొని దగ్గరికి వస్తూనే అన్నా ప్రేతలాడు 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 అనేసి అటు వెళ్తాడే అంటే అర్థమైందా. అన్నాం అనుకో, ఊరికే చెప్తున్నా, అనమని చెప్పడంలే. అప్పుడు దేవునికి తెలుస్తుంది వీడు నిజంగానే గౌరవం కొద్దీ ఆయన్ను గౌరవిస్తున్నాడా లేకపోతే ఇక్కడి నుంచే వస్తుందా వీడి నుంచి రావడం లేదా అనుకుంటాడు. కాబట్టి అక్కడ రాయబడింది, ఎంత బాగా రాయబడింది చూడండి. ఆయన దృష్టికి కనబడని సృష్టము అంటూ ఏది లేదట, అన్నీ కనపడతాయి ఆయనకు. అంత మాత్రం కాదు, రైట్. మరి అక్కడ రాయబడింది, మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది, రైట్. అది అర్థమైందా. అది కాబట్టి మనమందరం ఏం చేయాలా, లెక్క అప్పచెప్పాల. అది నిన్ను రక్షించిన ఏం చేసినాం. దేవుడు ఒకరికి 5 తలాంతులు ఇచ్చినాడట, 5 రూపాయలు ఇచ్చినాడు అనుకున్నాం, లేకపోతే ఒక 5 లక్షలు ఇచ్చినాడు. ఒకరికి 3 లక్షలు ఇచ్చినాడు, ఒకరికి 1 లక్ష రూపాయలు ఇచ్చినాడు. అరే బాబు నేను ఉండడంలో ఊరికి పోతున్నా, మీరందరూ మరి ఈ పైసలు తీసుకొని వ్యాపారం చేయండి, రైట్. మళ్ళీ నేను వచ్చినప్పుడు నాకు లెక్కప్ప చెప్పండి అన్నాడంట, రైట్. సో ఒకడు 5 లక్షలు తీసుకొని దాన్ని 10 లక్షలు చేసిండట. అర్థమైందా. అది ఒక ఆయన అప్పుడు నేను ఇట్లా వాక్యం చెప్తుంటే ఒక బ్యాంక్ ఆఫీసర్ వచ్చిండు నా దగ్గరికి. సార్ బాగానే చెప్పినా, 5 లక్షలు 10 లక్షలు ఎవరు చేయలేరు సార్, మేము బ్యాంకులో మ్యాక్సిమంగా 13% ఇంట్రెస్ట్కి ఇస్తాము, 100% ఇస్తున్నాడు, ఏడన్నా దగా మోసం చేసిండు సార్ అని అన్నాడు నాతో. అట్లా కాదు, అది కాదు. అక్కడ దేవుడు నిన్ను రక్షిస్తే నువ్వు ఎంతమందిని రక్షించాలా, అట్లీస్ట్ ఎంతమందిని రక్షించాలా, ఇంకొకరిని రక్షించాలి. సో 1/1 × 100 ఎంత పర్సంటేజ్, 1/1 × 100 ఎంత చెప్పండి, లెక్క చెప్పండి. 1/1 × 100 ఎంత పర్సంటేజ్, 100%. కాబట్టి ఇక్కడ వ్యాపారం అంటే అది. నీకు 5 లక్షలు ఇస్తే వాడు 10 లక్షలు చేసినట్టు. అంటే నీకు ఒక రక్షణ ఇస్తే ఎంతమంది రక్షించినాడట, ఇంకొక 5 మందిని రక్షించినాడట. ఇంకొకరికి 3 దేనారాలు ఇచ్చినాడంట, వాడు 6 దేనారాలు చేసినాడట. ఇంకోటి ఏం చేసినట, బేకారు ఏమన్నా నువ్వు చాలా స్ట్రిక్ట్ ఉంటావు నాకు తెలుసు, నీతో కష్టం, నీకు లెక్కలు రావు పాడరావు, డెబిట్ లేదు క్రెడిట్ బ్యాలెన్స్ లేదు, వేస్ట్ కానీ అని చెప్పి భూమి తవ్వి ఆ భూమిలో పెట్టేసిండట. 1 లక్ష పెట్టి యేసుప్రభు వచ్చినప్పుడు ఏం చేసినావురా, నువ్వు మంచి బాస్ కాదు, ఇదో నీ 1 లక్ష నువ్వు తీసుకో అంటే యేసుప్రభు ఏమన్నాడంట, అరే అంత మాట అంటావు, అదే నేను షావుకారుల దగ్గర పెడితే ఇప్పటికల్లా ఎంతో నాకు బిజినెస్ వచ్చేది, నిన్ను వేస్ట్గా రక్షించుకున్నా అని అన్నాడంట. అర్థమైందా. కాబట్టి తల్లిదండ్రులుగా మనకు పిల్లలందరూ రక్షణ పొందాలి. రక్షణ పొందకపోతే వేస్ట్. చాలామంది గాడ్ సర్వెంట్స్ కొడుకులు కూతుళ్ళు రక్షణ పొందరు, కాబట్టి ప్రియులారో అంటారు వీళ్ళు. అక్కడేమో ఆ ప్రియురాలితో ఉంటాడు. అర్థమైందా. అది ఎందుకు వేస్ట్ క్యాండిడేట్లు, అట్లాంటి వాళ్ళు గాడ్ సర్వెంట్స్గా ఉండకూడదు. అర్థమైందా. నువ్వు కూడా అంతే. నువ్వు అన్న అయితే తమ్ముడు రక్షణ పొందాలా, నువ్వు తమ్మునివైతే అక్క రక్షణ పొందాలా, నువ్వు అక్కవైతే చెల్లెలు రక్షణ పొందాలా, తల్లిదండ్రులు అయితే పిల్లలు రక్షణ పొందాలా, లేకపోతే మందిరానికే రావద్దు. అర్థమైందా. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా తీక్షణంగా చెప్తున్నాను నేను. నీ పిల్లలు నిన్ను రక్షణ పొందకపోతే వేస్ట్, జీవితం బతికి వేస్ట్. అర్థమైందా. అది అంత డైరెక్ట్గా దేవుడు చెప్పాడు, రైట్. అది కాబట్టి పాయింట్ ఏంటంటే, రైట్, లెక్క అప్పగించాలి మనం.
నువ్వు ఎట్లా బతికినావు. దేవుడు అన్నీ చూస్తాడు, మొత్తం ఉంటుంది. అందుకని ఆయనకు కనబడని సృష్టమంటూ లేదు. ఆయన దృష్టికి సమస్తమును తేట తెల్లగా ఉన్నది. నువ్వేం దాచలేవు, నువ్వు కరెక్ట్గా చెప్పాలి. సో క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు ఎత్తబడతానే సభాష్, మంచిది, ఎత్తబడినావు. యేసుప్రభు వచ్చినాడు మేఘాల పైన గాలిలో, ఎత్తబడినావు. ఎత్తబడిన తర్వాత నువ్వేం చేయాలా? ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాలి. నిలబడినప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు చూస్తాం. ఏం జరుగుతుంది జాగ్రత్తగా వినండి. రైట్. 1 కొరింథీ 3వ అధ్యాయం. 1 కొరింథీ 3వ అధ్యాయం. 1 కొరింథీ 3వ అధ్యాయం. నేను చదువుతున్నా 11వ వచనం నుంచి. ఇన్ని మీరు రాసుకోండి బాబు. రైట్. రాసుకొని మంచిగా రక్షణ పొంది బాప్తిసం తీసుకొని దేవుని ఇంటిలో సేవ చేసి మందిరానికి క్రమంగా వచ్చి ప్రతి ఆదివారం ఆరాధించి, అర్థమైందా, పోతూ పోతూ సేవకుడిని కలిసి ప్రైజ్ ది లార్డ్ చెప్పి వెళ్ళిపోండి. అర్థమైందా? నేను చెప్పినట్టు ప్రైజ్ ది లార్డ్ చెప్పడం కాదు, చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా బ్రదర్ని కలిసి ప్రార్థన చేయించుకొని, అర్థమైందా, అటెండెన్స్ వేసుకొని, అన్నా నేను వచ్చిన అదే మళ్ళా నువ్వు కనపడలేదు అనొద్దు అని చెప్పి ఏదైనా ప్రార్థన చేయనా అని చెప్పి చేయించుకొని పోవాలి. అర్థమైందా? ఈ విధంగా చేతులు ఎత్తిన వాళ్ళు కూడా ఈరోజు రక్షణ పొందిన వాళ్ళందరూ బాప్తిసం తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. అర్థమైందా? బాప్తిసాన్ని గురించి ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే అది పెద్ద టాపిక్. ఇప్పుడు 1 కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. అంటే నువ్వు రక్షణ పొందినావు, బాగుంది. ఎవడనే నీ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఎంత క్లియర్గా ఉంది చూడండి. రైట్. అంటే ఏందర్థం? సో క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతావు. నిలబడిన తర్వాత రైట్, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ వినండి బాబు, ఏం చేస్తాడు దేవుడు? ప్రవీణ్ ఫ్రమ్ హెర్మోన్ ప్రార్థనా మందిరం అరకు వ్యాలీ రా అంటాడు. నిలబడతాడు. అప్పుడు నీ దేవదూతను అడుగుతాడు, ప్రవీణ్ తెలుసా అంటే బాగా తెలుసుంటాడు. రక్షణ పొందినప్పటి నుంచి, బాప్తిసం తీసుకుని నుంచి మొత్తం ఆడియో వీడియో రికార్డ్ చేసినావు కదా, జర చూపి అంటాడు. అర్థమైంది? అది. సో యేసుప్రభు ఇట్లా నిలబడతాడు, నువ్వు అట్లా నిలబడతావు, మొత్తం ఆడియో వీడియో నడుస్తూ ఉంటుంది. టక్కన ఆపి నేను అడుగుతాడు లెక్క. నువ్వు దొంగ లెక్క చెప్పినావు అనుకో, ఆడ మొత్తం కనపడుతుంది. అర్థమైందా? అది. సో నీ పనిని దేవుడు బేరీజు వేస్తాడు. నువ్వు ఎట్లా కట్టినావు, నీ యొక్క రక్షణ అనే భవనాన్ని నువ్వు ఎట్లా కట్టుకున్నావు. అర్థమైందా? నీ పనినంతా 6 రకాలుగా దేవుడు విభజిస్తాడు. ఎన్ని రకాలు? 6 రకాలు. సో 6 రకాలు ఇక్కడ రాయబడి ఉంది. ఏమని? ఒకటి బంగారము, ఒక పని. ఇంకోటి వెండి, ఇంకొకటి వెలగల రాళ్ళు, ఇంకొకటి కర్ర, గడ్డి, కొయ్యకాలు. అర్థమైందా? సో గోల్డ్, సిల్వర్, ప్రెషర్ స్టోన్స్, వుడ్, హే, స్టబుల్ అని ఉంది ఇంగ్లీష్లో. అనా? రైట్. అంటే ఏంది అర్థం? ఫస్ట్ 3 వదిలేద్దాం, లాస్ట్ 3తోనే చిక్కుంది. అర్థమైందా? చాలా భక్తిగా ఉంటారు. ఎస్, అబ్బా ఎంత గొప్ప బిలీవరో అనుకుంటాం. ఉట్టిది దొంగ ఉంటారు, దొంగలు. అర్థమైందా? ఇంకా వీళ్ళు ఎస్, ప్రైజ్ ది లార్డ్, ఎస్, వామ్మో మొత్తం దేవదూత అనుకుంటాం, దయ్యాలు ఉంటాయి లోపల. అర్థమైందా? కాబట్టి మన పని కర్ర, గడ్డి, కొయ్యకాలు.
నువ్వు చెప్తావు ఈ పని చేసినా ఆ పని చేసినా ఈ పని చేసినా అంటే దేవుడు ఏమంటాడు, అదో ఆ బిల్డింగ్ కట్టినా, ఇది ఈ బిల్డింగ్ కట్టినా, అది కట్టినా అంటే దేవదూతను పిలిచి మంట పెట్టి అంటాడు. అది ఆ అగ్ని ఏం అగ్ని నాకు తెలియదు, ఒక అగ్ని అది. మంట పెడితే ఈ కర్ర గడ్డి కొయ్యకాలంటే మన దుమ్ము మాదిరి ఉంటుంది, పీచు అది తొందరగా గాలిపోతుంది, పుస్ అని గాలిపోతుంది. దేవుడు అంటాడు, ఏం బిల్డింగ్ కట్టినావురా, మొత్తం గాలిపోయింది అంటాడు. అర్థమైందా? గడ్డి కొంచెం లేటుగా కాలుతుంది. ఇంకొకటి అది కూడా మంచిదే కానీ గిక్కలం షీట్ వేసి జిగ్ అని లైట్లు గిట్లు పెట్టి మంచిగా ఉంటుంది ఆ బిల్డింగ్. అది లేటుగా కాలుతుంది కానీ లాస్ట్కు ఫైనల్గా ఏం మిగలదు. అర్థమైందా? సో కొంతమంది పనులు ఎట్లుంటాయంటే కర్ర గడ్డి కొయ్యకాలు ఉంటాయి. అర్థమైందా? అది అట్లా ఏం ఆరాధనరా బాబు, గంట తినేస్తారు ఊరికే మోకాళ్ళ పైన ఉండాలా. అర్థమైంది? ఇట్లా కొంతమంది అనుకుంటారు. అర్థమైందా? అది మా సిటీలో హైదరాబాద్లో అయితే ఏదైనా గంట ఉండాలి బ్రదర్, మరి 3 గంటలు బాగలేదంటారు. అప్పు అర్థమైందా? అది అట్లా రావాలా, సార్ ఒక 4 పాటలు పాడించాలా, బింగ్ జాంగ్ దుమ్ దామ్ అలాగా. అర్థమైందా? ఒక 4 పాటలు పాడాలా, తర్వాత ఏదో వాక్యం చెప్పాలా, తర్వాత స్నాక్ అండ్ బిస్కెట్స్ అయిపోయాయి బాయ్, తర్వాత మ్యాట్నీ షో. అర్థమైందా? అది అట్లా ఉంటుంది. అర్థమైందా? సో అట్లాంటి పనులు కనపడవు ప్రపంచంలో. అర్థమైందా? వేషధారణ కనపడదు. ఇవన్నీ ఉంటాయి జీవితంలో. అర్థమైందా? అది అబద్ధాలు, రైట్? భక్తిగా ఉండడం, పైకి భక్తిగా ఉండడం, పైన పటారం లోన లొటారం. సమాధుల మాదిరి కొన్ని సమాధులు బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి ఉంటారు, లోపల ఏముంటుంది, గబ్బు వాసన ఉంటుంది. అర్థమైందా? అట్లా రకరకాలుగా జీవితాలు ఉంటాయి. అర్థమైందా? అది ఏం లాభం, వేస్ట్. అర్థమైందా? అది కొంతమంది భర్తలు రక్షణ పొందరు, భార్యలను ఊరికే సతాయిస్తూ ఉంటారు. కొంతమంది భార్యలు రక్షణ పొందరు, భర్తలను సతాయిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు రక్షణ పొందకుండా చేస్తాడు. అర్థమైందా? అది వాళ్ళు మాత్రం రక్షణ పొందుతారు, సంసారం బాగుండదు. కొంతమంది ఇళ్ళల్లో సతాయిస్తూ ఉంటారు. అర్థమైందా? అది ఇట్లా రకరకాల జీవితాలు ఉంటాయి రక్షణ పొందిన తర్వాత కూడా. కాబట్టి నీ పని ఎట్లాంటిది, కర్ర గడ్డి కొయ్యకాలైతే ఒకరోజు కాలిపోతుంది దేవుని ముందు. అప్పుడు ఆ మనిషిని గురించి ఏమంటాడంటే కింద రాయబడి ఉంది, ఒకని పని కాల్చివేయబడిన ఎడల 3:15 మొదటి కొరింథీ. ఓకే, కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షణ పొందును. అగ్నిలో నుండి తప్పించుకోవడం అంటే ఏంటి, అక్కడికిక్కడ ఖాళీ ఉంటుంది అన్నమాట. అర్థమైంది? వామ్మో నువ్వు మనం పరిగెత్తాం కదా, కాలుతూ ఉన్నాయనుకోండి బట్టలు గిట్టలు, రైట్? మనం పరిగెత్తి మొత్తం ఇప్పేసేపటికి ఇక్కడ కొంచెం కాలుతుంది, అక్కడ కొంచెం కాలుతుంది, ఇక్కడ కొంచెం కాలుతుంది, అక్కడ కొంచెం కాలుతుంది. అక్కడిక్కడ ఆయింట్మెంట్ పెట్టిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత కనపడ్డావు అనుకో, ఇలా ఉంటావు, ఏమైంది రాటు కాలిందంటావు. అట్లా రక్షణ పొందినప్పుడు అన్నీ నష్టపోతాం. నీ యొక్క 40 ఏండ్ల జీవితం, 50 ఏండ్ల జీవితం వేస్ట్ అయిపోతుంది. నీకు జీతం ఏముండదు. అర్థమైందా? సో క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు జీతం ఉండదు నీకు. ఇంకా 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో ఇంకా నీ బతుకు భయంకరంగా ఉంటుంది. అర్థమైందా? అది కాబట్టి ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడిన తర్వాత నువ్వు ఏం సంపాదించుకున్నావు అది ఇంపార్టెంట్. అంటే ఎక్కడ నువ్వు ఇక్కడ కష్టపడితే అక్కడ బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది. అర్థమైందా? చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, రైట్? 6వ అధ్యాయం 19వ వచనం చదవండి ఎవరన్నా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఈ విషయంలో ఒక మాట చెప్తా, అందరికీ చెప్తా, దైవ సేవకులకు చెప్తా, ఈ సంఘ పెద్దలు కూడా చెప్తా. అర్థమైందా? ఏమన్నా అనుకోండి మీరు, నేనైతే చెప్పాలి ఈ వాక్యం ఆధారం చేసుకుని.
మందిరాలలో బ్యాంక్ బ్యాలెన్సులు పెట్టద్దండి, లక్షలు. భూమి మీద ధనము కూర్చుకొనవద్దు అని ఉంది. బైబిల్ ప్రకారంగా చెప్తున్నా, నా ప్రకారం కాదు. దేవుని సేవకి ఇచ్చేయండి వెంటనే, ఇంకొక సంఘానికి ఇవ్వండి, ఇంకొకరు ఎవరైనా బీద సంఘం ఉంటే ఇవ్వండి, ఇంకొకరికి ఎవరైనా దైవ సేవకులకి ఇవ్వండి, విధవరాండ్రకి ఇవ్వండి. ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టండి. బ్యాంక్ బ్యాలెన్సులు పెట్టకండి లక్షలు. అందుకనే గొడవలు వస్తాయి. అర్థమైంది నేను చెప్పింది? భూమి మీద ధనం కూర్చుకోవద్దు. డిపాజిట్ చేసి ఎఫ్డీలు చేస్తారు కొంతమంది. అర్థమైందా? చాలా తప్పిది. అర్థమైందా? దేవుడిచ్చిన కానుకలను ప్రార్థన చేసి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. సంఘాలను కట్టాలి. సంఘాలను మనం అక్కడక్కడక్కడ సంఘాలు కట్టేసి, అర్థమైందా, పెద్దలంతా పోయి అక్కడికి పోయి వాక్యాలు చెప్పి అనేక మందిని రక్షించి ఎంతోమందికి మనం బీద వాళ్ళకు సహాయం చేసి, విధవరాళ్ళకు సహాయం చేసి, దైవ సేవకులకు సహాయం చేసి, అర్థమైందా? అంటే వ్యర్థంగా కాదు. ఊరికి డిపాజిట్లు పెట్టకండి బ్యాంకులలో, వేస్ట్. దానివల్ల గొడవలు వస్తున్నాయి. చాలా తీక్షణంగా చెప్తున్నాను నేను, అనుభవంలో చెప్తున్నా, నా కళ్ళారు చూసి చెప్తున్నా. భూమి మీద ధనము కూర్చుకునవద్దు. అర్థమైందా? అది ఇక్కడ చిమ్మటయు తుప్పు తొనివేయను, దొంగలు కన్నం వేసి దొంగలు ఎదురు. ఈ సంఘానికి 3 శత్రువులు ఉంటారు. ఒకవేళ బ్యాంకులో బ్యాలెన్స్లు పెడితే ఒకడు చిమ్మట, ఏం తెలియదు, చిన్నగా రంధ్రాలు చేస్తూ ఉంటాడు, ఒకడు చిమ్మట. ఇంకొకడు తుప్పు అంటే బాగుంటుంది, రాడ్డు మంచిగా పెయింట్ వేసి పెట్టి ఉంటుంది, దాన్ని పట్టుకున్నామంటే కింద పడిపోతాం, ఎందుకంటే మొత్తం చిలుము బట్టి ఉంటుంది. అట్లాంటి ఉంటారు కొంతమంది. కొంతమంది సాలిడ్ ఏం చేస్తారు, కొంతమంది ఏముంది నెక్స్ట్ చదవండి, కన్నం వేసి దొంగలు ఇడతాడు. అంటే ఇంట్లోకి రంధ్రం చేసి లోపలికి వెళ్తారు. సంఘానికి రంధ్రాలు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎప్పుడు కూర్చుకుంటే ఈ 3 శత్రువులు ఉంటారు. ఈ 3 రకాల శత్రువులు ఉన్నారు సంఘాలకి. అర్థమైందా? అది మీరేమన్నా అనుకోండి, నేను చెప్తున్నా. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకున్నది, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీవు ఉంటావు. మొత్తం నువ్వు సాలిడ్గా అక్కడే ఉంటావు. అర్థమైందా? అది ఈరోజు రేపు మనల్లో కలతలు, కొట్లాటలు, వ్యవహారాలు రావడానికి కారణం అదే. దొంగలు తయారవుతాం, చిమ్మటలు తయారవుతారు, చిలుములు పడుతూ ఉంటాయి. కొంతమందికి పని ఏమంటే చిలుము పడుతూ ఉంటారు, అట్లా ఉంటారు. పరలోకంలో ధనం గుర్చుకోవాలి అంటే అర్థం ఏంటి? మన పని ఏంటి? అనేక మందిని రక్షించాలి. చాలామంది అన్యులు రక్షణ పొందాలి, సంఘానికి చేర్చబడాలి, వాళ్ళకి మనం ఆత్మీయంగా భోజనం పెట్టాలా, వాళ్ళు ఆత్మీయంగా వృద్ధి చెందాలా, సంఘం యొక్క గుడారాలు విస్తరించాలా, బ్రాంచెస్ అన్నీ విస్తరించాలా, అనేక మందిని దేవుని వైపు తిప్పాలా. ఇదే మన పని. ధనం కూర్చుకోవడం మన పని కాదు. దేవుడు డబ్బుతో పనిచేయడు. ఎప్పుడు రాసి పెట్టుకోండి ఎక్కడన్నా. దేవుడు డబ్బుతో ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పని చేయడు. 5 పైసలు కూడా తీసుకోలే యేసు ప్రభు తన 3.5 సంవత్సరాల్లో. అర్థమైందా? అది నేను అనుకుంటా యేసుప్రభు మత్తయికి ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే యేసుప్రభుకు మస్తు కానుకొచ్చేది. మత్తయి ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. అతను రిజైన్ చేసి సేవకు వచ్చినాడు. వస్తానే ఈడు ఇస్కారియోతు యూదాగాడు, వేస్ట్ గాడు, సార్ నేను పెట్టుకుంటాను సార్ పైసలంతా, పాపం యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టంలే, సరేలేరా నన్ను కానీ అన్నాడు. మొత్తానికి ఏమైంది? వాడు అడ్రస్ లేడు, లొకేషన్ కనపడలే. అర్థమైందే? లాస్ట్కి ఊరేసుకున్నాడు. డబ్బును ప్రేమిస్తే అట్లనే ఉంటుంది. యేసుప్రభుని అమ్మేసిండు. ఈరోజు రేపు సంఘాలలో చాలామంది యేసుప్రభుని అమ్మేస్తూ ఉంటారు. దేనికి? పైసామే పరమాత్మ అనుకుంటారు. అర్థమైందా? అది కాబట్టి నా పాయింట్ ఏంది? నువ్వు ఒక టాలెంట్, నువ్వు రక్షణ పొందితే నీ తమ్ముడు రక్షణ పొందాలా, నీ అన్న రక్షణ పొందాలా, నీ ఫ్రెండ్ రక్షణ పొందాలా, నువ్వు సువార్త చెప్పాలా. ఆయన హృదయం దేవుడికి ఇచ్చేటట్టు నువ్వు వదలకూడదు. అది మనం చేయాల్సిన పని.
ఆత్మీయంగా ఎదగాలి వాళ్ళు. దేవుడు అన్ని ఇస్తాడు. అర్థమైన ఆత్మీయ సంగతులు ఆయన హీ హాజ్ బ్లెస్డ్ us విత్ ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ హెవెన్లీ ప్రైసెస్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆత్మీయ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తు యేసులో ముందుగానే ఇచ్చినాడు. నువ్వేది చేసేది? డబ్బులతో పని చేయలేవు. యు కాంట్ డూ. ఇట్స్ ఫూలిష్నెస్. జీరో. ఆ రోజు తెలుస్తుంది కర్ర గడ్డి కొయ్యకాలు. అర్థమైందా? అన్న ఏం కట్టినా అన్న, అరే ఏమి ఎత్తిండ్రో నా చేతిలో, అబ్బబ్బబ్బా అట్లనా, సరే పెట్టరా, మంట పెట్టు అంటాడు. పుస్పుస్పసన గాలిపోతుంది, నిలబడదు. అర్థమైందా? కాబట్టి మనం ఏమి దేవుని ముందు నిలబడినప్పుడు ఎంత బంగారు సంపాదించినావు, ఎంత వెండి సంపాదించినావు, ఎన్ని వెలగల రాళ్ళు సంపాదించినావు. బైబిల్లో 12 రకాల వెలగల రాళ్ళు ఉన్నాయి. రైట్? అది కాబట్టి బంగారు సంపాదించినాము. ఈ బైబిల్లో 6 రకాల బంగారాలు ఉన్నాయి, వెండి ఒకటే రకం ఉంది. రైట్? సో మన పని ఈ 6 రకాలుగా ఉండాలి. బంగారం సంపాదించుకోవడం అంటే ఏంటి? అర్థమైందా? అంటే అన్న ఇప్పుడు పని చేద్దామన్నా, బంగారం అన్నావు కదా, అందరం గల్ఫ్కి వెళ్తాం, బిస్కెట్లు తెచ్చుకుందాం. అది కాదు బంగారు అంటే. అర్థమైందా? ఆ బంగారు కాదు దేవుడు అనేది. రైట్? మీకు ఒక మాట చెప్తున్నా. యుఎస్ఏ అబ్జర్వేటరీలో చూస్తే రైట్, వాళ్ళ టెలిస్కోప్లో ఒక పెద్ద టెలిస్కోప్ పెట్టారు ఈ మధ్యన స్పేస్లో. రైట్? మీకు గుర్తుందో లేదో, చాలా పెద్ద టెలిస్కోప్ ఉంది. దాని పేరు ఏదో ఉంది, మర్చిపోయినా. జేమ్స్ ల్యాబ్. దీని టెలిస్కోప్ పైన ఉంది. దాని ద్వారా చూస్తేనంట కొన్ని గ్రహాలు మొత్తం బంగారమేనంట. ఆ గ్రహం అంతా బంగారమే. ఇంకొక గ్రహం ఉందంట, అంత ప్లాటినం అంట. ఇంకొక గ్రహం అంట రొటేటింగ్ మెర్క్యూరీ అట, పాదరసం. అర్థమైందా? ఈ మధ్యన ఇంకొక గ్రహాన్ని కనుక్కున్నారు. ఆ గ్రహం అంతా టైటానియం. నువ్వు దేవునికి ఏమి ఇస్తావు? ఇంత బంగారు ఇస్తావు? నువ్వు చాలా ఇచ్చినావు అనుకుంటావు. దేవునికి గ్రహాలే ఉన్నాయి బంగారాలు, నువ్వేంది ఆయనకి ఇచ్చేది? అర్థమైందా? అది కాబట్టి ఉట్టి మాటలు ఇవన్నీ. కానీ మనము ఆత్మీయ బంగారాలు సంపాదించాలి. ఆత్మీయ బంగారాలు అవి ఏంటి చూద్దాం ఇప్పుడు. రైట్? ఆత్మీయ బంగారం అంటే నిలబడే బంగారం. అగ్నిక అది వేరే అగ్ని, మామూలు అగ్ని కాదు. ఇంకొకటి మామూలుగా బంగారం ఎంత వేడి చేసినా కరగదు, అంటే ఆవిరి కాదు, మామూలుగా మన ఫైర్ చేసి. అర్థమైందా? వేడి చేసే కొద్దీ బాగా మెరుస్తూ ఉంటుంది. రైట్? అది కాబట్టి ఇది మనకు మరి ఇవన్నీ హెబ్రూ భాషలో ఉన్నాయి, తెలుగులో అంత క్లియర్గా లేవు. లాటిన్, గ్రీక్, హెబ్రూ భాషల్లో ఈ 6 రకాల బంగారాలు ఉన్నాయి. రైట్? దీనికి ఊరికి సింపుల్గా చెప్తా, ఇది చాలా టఫ్ సబ్జెక్టు. ఒకదాన్ని ఏమంటారంటే హెబ్రూ భాషలో ఒక బంగారాన్ని 6 మాటలతో బైబిల్లో వివరించినారు. వెండికి ఒకటే మాట వాడినారు. రైట్? 6 మాటలతో ఉపయోగించినారు. రైట్? అది కాబట్టి పాయింట్ ఏంటంటే మనకు హెబ్రూ భాషలో ఒక బంగారాన్ని ఏమంటారంటే ZAHAB అంటారు. ఏమంటారు? జాహాబ్ అంటారు. అర్థమైందా? జాహాబ్. అది మనకు రకరకాలుగా ఉన్నాయి. నిర్గమాకాండం 25:11 ఒకటే రెఫరెన్స్ చెప్తా, చాలా ఉన్నాయి. ఎన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది మనం. చదవండి. 25:11 నిర్గమాకాండం. దాని మీద వేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దాన్ని పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను. చాలమ్మా. ఇక్కడున్న బంగారు పేరు ఏంటంటే మేలిమి బంగారని మనకు రాసినారు, కానీ హెబ్రూ భాషలో దాన్ని జాహాబ్ అంటారు. జాహాబ్. ఇది ఏం చేస్తారంటే ఈజిప్షియన్ కింగ్స్ వాళ్ళు ధరించే బంగారం. ఇది వేరే క్యారెట్. ఇది ఇప్పుడు మనం మామూలుగా ప్యూర్ బంగారానికి ఎన్ని క్యారెట్ ఉంటుంది? 24 క్యారెట్. 24 క్యారెట్ బంగారం అంటే ప్యూర్ అన్నమాట. దాన్ని నగలు చేయలేం మనం, నగలు చేయలేము దాన్ని. దానికి ఏం కలుపుతారు? కాపర్ కలుపుతారు. కాపర్ కలిపితే 22 క్యారెట్, 18 క్యారెట్ అయితే మనకు నగలు చేసుకోవచ్చు. మనం చెప్పినట్టు ఎంత సన్నగా తీగగైనా వస్తుంది. అదే 24 క్యారెట్ బంగారు అయితే రాదు. అర్థమైందా? అది కాబట్టి 18 క్యారెట్ అయితే వస్తుంది అన్నమాట.
అది హాల్ మార్క్ దాంట్లో రాస్తారు. బంగారు షాపులకి వెళ్తే దాంట్లో హాల్ మార్క్ లైసెన్స్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది, దాంట్లో క్యారెట్ రాస్తారు. రైట్, అట్లా. కాబట్టి దీన్ని జాహాబ్ అంటారు. అంటే ఏంటంటే ఒరిజినల్ మీనింగ్, నేను ఎంతో కష్టపడి దీన్ని చూశాను. దీన్ని యాక్చువల్గా ఒరిజినల్ మీనింగ్ వచ్చి ఏంటంటే రాయల్ అని. రాయల్ అంటే రాజరిక సంబంధమైన, అంటే అర్థం ఏంటి, ఒక రక్షింపబడిన యేసు ప్రభు ఈ ప్రపంచంలో ఎట్లుండాలంటే రాజకుమారుడు మాదిరి ఉండాలి. అర్థమైందా? రాయల్గా ఉండాలి. రాయల్గా ఉన్న వాళ్ళు ఎట్లంటారు, ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ధనవంతులు అనుకోండి. ఒకసారి రాహుల్ గాంధీ మా హైదరాబాద్కు వచ్చినాడు. వచ్చినప్పుడు ఆయన ముందుగానే ఏ హోటల్లో దిగుతాడో ఒక నెల ముందే, రైట్, నేను మా ఫ్రెండ్ దోస్తు ఒకసారి ఆ హోటల్కు బిర్యానీ తిందామని పోయినాము. పోతే అంతా మెటల్ టెస్టింగ్ జరుగుతుంది. అర్థమైంది. పోలీసు వాళ్ళు మామూలు డ్రెస్సులో ఉన్నారు, ఏదో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, 3-4. నాకేం అర్థం కాలే. వాళ్ళు హోటల్ డ్రెస్లోనే ఉన్నారు. నేను వాళ్ళని ఏం చేసిన అంటే, ఓ అన్న ఇట్రా అన్న అంటే వాళ్ళు రాలే నా దగ్గరికి. ఏం కావాలంటే అన్న అంటే తినేటప్పుడు పెరుగు అయిపోయింది, అందుకనే వాళ్ళని పిలిచినాం. నేను నా ఫ్రెండ్ ఉంటే అన్న ఇట్రా అంటే జరా బాయ్ సాప్ అంటాం మామూలుగా ఉర్దూలో. బాయ్ సాప్ ఇదరా అన్న అంటే క్యావ్ అన్న అంటే దయ్యం అన్న. ఇంకోరు చెప్పినాడు, వాడు ఏదో టెస్ట్ చేస్తూ ఉన్నాడు. మాకేం అర్థం కాలే. 10 రోజుల తర్వాత అక్కడికి రాహుల్ గాంధీ వచ్చినాడు. దన్నని వచ్చేసినాడు. అర్ధగంటలో దిగని వెళ్ళిపోయింది ఒకటాలు. అంటే అర్థం ఏంటి, రాయల్ మనుషులు ఎక్కడంటే అక్కడ చాయ్ బంక్ దగ్గర ఆగి, మనమైతే మోటార్ బైక్లు ఏమైతే బై అంటాం. అంటే హైదరాబాద్లో 1/2 తాగడం గొప్ప అనమాట. నీలోఫర్ హోటల్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒక చాయ్ తాగలేము, 70 రూపాయలు ఒక చాయ్ అక్కడ. మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే తాగండి నీలోఫర్ చాయ్, నీలోఫర్లో సూపర్ ఉంటుంది. మరి ఏం వేస్తారేమో మనకు తెలియదు. అర్థమైతే తాగినా మనకు మంచిగా యాక్టివ్ అయిపోతాం, మస్తు ఉంటుంది. అర్థమైందా? అట్లా అంటే అర్థం ఏంటి, మన ప్రవర్తన ఎట్లుండాలంటే ఒక రాజరిక కుటుంబానికి చెందినట్లు ఉండాలి. చిల్లరగా ఉండకూడదు, చిల్లర చిచ్చోరగా ఉండకూడదు. విశ్వాసులు ఎట్లుండాలా, ఒక రాజవంశానికి చెందినట్టు ఉండాలి, డిగ్నిఫైడ్గా. అర్థమైందా? ఒక ఉన్నతమైన అంతస్తుకు చెందిన వాళ్ళంగా. చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఇస్తే మాకు ట్రైన్ పోతుంది. మాకు ట్రైన్ 3 గంటలకు ట్రైన్ ఉంది, మనం తొందరగా వెళ్ళిపోవాలి. కాబట్టి అది పాయింట్ వచ్చి రైట్, మనము రాయల్గా ఉండాలి. అంటే ఎట్లుండాలా, రాజరిక వంశపు రాణిగా, రాజరిక వంశపు రాకుమారుడిగా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి, చిచోరా ఉండకూడదు. అర్థమైందా? అది అంతేగాని మనం ఛాయ్ తాగుతా వాల్ పోస్టర్ దగ్గర నిలబడి, సినిమా వాల్ పోస్టు లేదా పవన్ కళ్యాణ్ ఫోజు చూసుకుంటా, ఏందిరా బేకారోడు ఏదో చేస్తూ ఉంటాడు, అలా అంటే మనం ఎట్లుంటే చిల్లరగాళ్ళ మాదిరి ఉంటుంది, రాజరిక కుటుంబానికి చెందిన వాళ్ళ మాదిరి ఉండవు. ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. అట్లే మన ప్రవర్తన, మన కూర్చోవడం, మన బతుకు, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక సంఘంలో ఒక రక్షింపబడిన విశ్వాసిగా, నీ మాట, నీ తీరు, నీ ప్రవర్తన, నీ భాష, నీ యొక్క బాడీ మూమెంట్స్, నీ డ్రెస్సు, అర్థమైందా? అది ఎట్లుండాలంటే ఒక రాజకుమారుడు మాదిరి, రాజకుమార్తె మాదిరి ఉండాలి. అర్థమైందా? అది దీన్ని ఏమంటారంటే ఈ బంగారం నిలబడుతుంది, ఈ జీవితం నిలబడుతుంది, నువ్వు చేసే పనులు నిలబడతాయి. కాబట్టి జాహాబ్ అంటే ఏంది అర్థం, రాయల్ అని, రాజకుమారుడిగా ప్రవర్తించాలి. దీనికి చాలా ఎట్లా ప్రవర్తించాలనేది మళ్ళీ అదొక పెద్ద మెసేజ్, ఇప్పుడు అవన్నీ మనం చెప్పలేం. ఇది మొట్టమొదటి యొక్క బంగారు. రెండవ బంగారు అంటే మన పని నిలబడాలంటే బంగారు ఎటువంటిగా ఉండాలి. దీన్ని హెబ్రూ భాషలో ఏమంటారంటే రైట్, సెగోర్ అంటారు. SEGOR రాసుకోండి మీరు, SEGOR సెగోర్ అంటారు. రైట్. ఇది మొదటి రాజులు 6వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట వాడినారు. ఈ హెబ్రూ భాషలో ఈ మాట తెలుగులో ఇంగ్లీష్లో రకరకాలుగా ఉంటాయి. మొదటి రాజులు 6వ అధ్యాయం 20వ వచనం చదవండి ఎవరన్నా తొందరగా. గర్భాలయము లోపల 20 మూరల పొడవును, 20 మూరల వెడల్పును, 20 మూరల ఎత్తును గలదై ఉండెను. దీనిని మేలిమి బంగారంతో పొదిగించెను, అర్జకర్రతో
వేయబడిన బలిపీఠము ఇలాగున్నే పొదిగించెను. అంటే ఇది బలిపీఠాన్ని పొదిగించడానికి వాడిన బంగారు. అర్థమైందా? బలిపీఠంలో పిచ్చ డిజైన్ ఉంటుంది. ఇప్పటికీ ఆ బలిపీఠం ఉందంటారు, మనకు తెలియదు. సొలొమోన్ చేసిన బలిపీఠము ఎక్కడో ఇర్మియా ప్రవక్త దాచినాడు అంటారు. అది యేసుప్రభు రాకడలోనే తెలుస్తుంది అంటారు. దానికి బైబిల్ ప్రూఫ్ ఏం లేదు. కానీ దేవుడు ఆ యొక్క మందసాన్ని గురించి ప్రకటనలో ఒక చోట రాయబడి ఉందంటారు. అవన్నీ మనకు అనవసరం. పాయింట్ ఏంటంటే దీని యొక్క ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే SCGOR. ఈ బంగారు ఎంత చక్కని నక్షి పనిగా చేయొచ్చు అనమాట. అంటే బ్యూటిఫుల్ డిజైన్ తీసుకురావచ్చు ఈ బంగారును. అంటే దీన్ని మామూలుగా మనం వాడడంలో అర్థం ఏంటంటే తొందరగా విధేయత చూపే గుణాలు. ఏమంటారు దాన్ని? ఈజీలీ ఒబీడియంట్ అని ఉంది మీనింగ్ హెబ్రూ భాషలో. కాబట్టి అర్థమేంటి? మొట్టమొదటి ఏంది? నీ ప్రవర్తన నువ్వు రాజకుమారుడిగా కుమార్తెగా ఉండాలి. రెండవది వచ్చి చక్కని విధేయత కలిగిన మనస్సు మనిషిగా నువ్వు బతకాల. అర్థమైందా? అది ఈజీలీ ఒబీడియంట్. దేవునికి చక్కగా లోబడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీ నాన్నకు లోబడతావు, మీ అమ్మకు లోబడతావు, సేవకునికి లోబడతావు, తోటి మరి ఎల్డర్స్కు పెద్దలకు లోబడతావు. అట్లా ఆఫీస్లో కూడా అంతే. అర్థమైందా? అది చక్కగా మా కాలేజ్, నేను కాలేజ్ చదివేటప్పుడు ఒక ఆయన క్లర్క్ ఉండేవాడు. అర్థమైందా? అది మేము ఆయన బిలీవర్ అనేవాళ్ళం, నేను నా ఫ్రెండు. ఆయన అన్యుడు, కానీ ఇంకొక ఆయన క్రిస్టియన్ ఉండేవాడు. ఆడి దగ్గరకు వస్తే చాలు ఇప్పుడు పో తర్వాత అనేవాడు. ఎన్నిసార్లు పోయినా విసిగించుకున్నాడు. మళ్ళీ మా క్రిస్టియను మా మందిరానికి వచ్చేవాడు, ఎప్పుడు సాయం చేసేవాడు కాదు. ఏం మనిషిరా బాబు అనుకునేవాడిని మేము. ఇంకొక ఆయన అన్యుడు ఉండేవాడు. చెప్పమ్మా ఏం కావాలా? అచ్చా సర్టిఫికెట్ కావాలన్నా? ఇస్తా. ఉంటావు కొంతసేపు, లేకపోతే క్లాస్కి పోయి వస్తావు? ఉంటాను అంకుల్ అంటే చక్కగా పాపం కష్టపడి ఎంతో కింద నుంచి తీసి ఇచ్చి మర్యాదగా ఇచ్చాడు. అంకుల్ చాలా థ్యాంక్స్ అంకుల్. అట్లా ఎంతమంది 100 మంది స్టూడెంట్స్ వచ్చినా చక్కగా సమాధానం చెప్పి మంచిగా వాళ్ళని రిసీవ్ చేసుకుని మంచిగా ఇచ్చేవాడు. అర్థమైంది? మేమేమనేవాళ్ళం అంటే బిలీవర్ అనేవాళ్ళం. అంటే నమ్రత, దీనత్వము, ఈ గుణం ఉండాలి మనకు. యేసు ప్రభు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినాడు. ఆయనలో ఈ క్వాలిటీ అంతా ఉంది. అర్థమైందా? అది కాబట్టి ఈజీలీ ఒబీడియంట్, చక్కని విధేయత చూపే ఆ యొక్క శరీర కవళికలు మన దగ్గర ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మనం ఎవరికన్నా పని ఏదైనా చెప్పినామనుకో, బ్రదర్ చెప్పు అంటే వద్దులే బ్రదర్ ప్రైజులాడు. అర్థమైందా? నువ్వు వద్దు, నీ కథ వద్దు అంటావు. అర్థమైందా? అదే మనము అన్నా అని పోయినా మనం చెప్పమ్మా, కాదన్నా ఏం లేదు, నేను చెప్పు పర్వాలేదు, అంతేనా, చేస్తా. ఇది ఎట్లుంటుంది? అర్థమైందా? ఇంకొక ఆయన దగ్గర పోయినావు అనుకో, ఇంకొక ఆమె దగ్గరికి ఏంటి పని లేదా అంటే తల్లి యజబేల్ చాలు వద్దంటాం. అర్థమైందా? అంటే ఏంది? ఈజీలీ రిసీవింగ్, ఈజీలీ ఒబీడియంట్. ఈ బంగారాన్ని ఏమంటారంటే సెగోర్ అంటారు. చక్కని నక్షి పని చేసే బంగారం. అది మందసం పెట్టకు చేసేది. అంటే దేవునికి ఎంతో ఉపయోగపడే అతి పరిశుద్ధ స్థలంలో ఉండే మందసానికి పొదిగింపబడిన బంగారం. అర్థమైందా? అది దీన్ని మనం సెగోర్ అంటాం. ఇది రెండవ రకం బంగారం, బైబిల్లో వాడినారు. నా మాటలు నేను చెప్పడం. మూడవది వచ్చి PAZ అంటారు, పాజ్ అని. PAZ పాజ్ అని అంటారు. రైట్? ఇది శుద్ధమైన 28 క్యారెట్ గోల్డ్ అన్నమాట. దీన్ని మన యోబు పత్రిక 28:17 రాయబడింది. ఒకరు ఎవరైనా చదవండి. యోబు పత్రిక 28:17. సువర్ణమైన స్ఫటికమైనను దానితో సాటి కావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. చాలు. రైట్? కాబట్టి దీన్ని పాజ్ అంటారు. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే శుద్ధమైన బంగారు అంటారు. అంటే అర్థం ఏంటి? ఈ బంగారు ఎట్లా వస్తుందంటే, నీవు నేను ఎంత పాపానికి దూరంగా ఉంటాము,
ఎంత పవిత్రంగా జీవిస్తామో దాన్ని బట్టి దేవుడు నీ నీ పరలోకంలో నీ పాస్బుక్లో ఆయన బంగారు బ్యాలెన్స్ పెడతాడనమాట. అందుకనే యేసుప్రభు ఏమంటాడు, పరలోకంలో ధనం కూర్చుకొనుము, అక్కడ చిమ్మటయు తుప్పును పట్టవు, అక్కడ దొంగలకు తన్నం వేసి దొంగలేరు అని చెప్తాడు. అంటే ఏంటర్థం, నువ్వు ఎంత పాపానికి దూరంగా ఉంటావు దాన్ని బట్టి నీకు దేవుడు ఒక రకమైన బంగారును ఆయన నీ బ్యాంక్ బ్యాలెన్స్లో వేస్తాడు. దీన్ని ఏమంటారంటే పాజ్ అంటారు. సో మొట్టమొదటిది రాయల్, రాజరిక వంశ గుణాలు ఉండాలి. రెండవది వచ్చి చక్కని అభినయము, చక్కని విధేయత గల మనస్సు, రైట్. ఎవరినైనా రిసీవ్ చేసుకునే చక్కని కరుణ కలిగిన మనస్సు నీకు ఉండాలి. అర్థమైందా? అది రైట్. ఇంకా తర్వాత మరి ఇప్పుడు నువ్వు హైదరాబాదులో వెళ్ళి, మనం ఏదైనా హైదరాబాద్లో ఎవరినన్నా అన్న గోల్కొండకి ఎట్లా వెళ్ళాలా, కామ్నయ్యే జావ్ అంటారు. అర్థమైంది? అంటే నీకు పని లేదు, నేను నీకు చెప్పాలా అంటారు. అదే మీరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి వచ్చామనుకోండి, బాబు గోదావరికి ఎలా వెళ్ళాలా, కడియంలో ఒక పని చేయండి, మీరు అలా వెళ్ళేసి బస్సు పట్టుకొని కుడివైపు వెళ్ళండి, అక్కడి నుంచి 10 కిలోమీటర్లు వెళ్తానే అదే కడియమండి, అక్కడికి వెళ్ళండి, కావాలంటే మీకు దొరుకుతారంటారు. అంటే అర్థం ఏంటి? అప్పుడు అనుకుంటా, బా చాలా థ్యాంక్స్ సార్, ఇదేంటండి మరీను రమ్మంటారా, నేను వచ్చి వదిలిపెడతానంటారు. అర్థమైందా? వద్దులే బాబు. అర్థమైందా? అది ఎంత తేడా ఉంది చూడండి. అర్థమైందా? అంటే యు ఆర్ అప్రోచింగ్, చక్కని అప్రోచ్ ఉంటుంది. అర్థమైందా? కొంతమంది పిల్లలు నాన్నకు ఈ సెగోర్ అనే గుణం ఉండదు. పిల్లలు డాడీ 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 గుడ్ అని ఈరోజు ఒక స్టోరీ చదివినా నేను, రైట్. కొత్త కారు కొన్నాడంటే ఆయన. ఇది కావాలంటే మీకు పోస్టింగ్ ఇస్తాను నేను, మన హెబ్రోన్ దాంట్లోనే వచ్చింది నాకు. కొత్త కారు కొంటే ఆ అమ్మాయి పోయి ఆ కారు పైన, రైట్, అది ఒకసారి గీస్తే పోదది. ఆ పెన్ను తీసుకొని ఐ లవ్ యూ డాడీ అని రాసింది. ఆయన కోపం వచ్చి కర్ర తీసుకొని ఆ పిల్ల చేతుల పైన బాగా కొట్టినాడంట. కొట్టి తర్వాత అరేయో బాధపడి హాస్పిటల్ తీసుకెళ్తే, సారీ సార్ అన్ని చేతులు ఏళ్ళు తీసేయాలన్నారంట. సో ఏళ్ళు తీసేసి ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మాయి అడిగిందంట, రైట్, డాడీ నా చేతులు మళ్ళా వస్తాయని. చాలా బాధపడిపోయి ఆ కారుని ఇష్టం వచ్చినట్టు కాళ్ళతో బూటుతో కర్రలతో తన్ని కొట్టి దాని అద్దాలు పగలగొట్టి అసలు ఏం రాసిందో చూస్తామని దానిపైన ఉంటే ఏముందంట, దానిపైన ఐ లవ్ యూ డాడీ అని ఉందంట. అంటే పాయింట్ ఏంది, పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు చక్కగా వాళ్ళను రిసీవ్ చేసుకునే, వాళ్ళను అంగీకరించి వాళ్ళు చెప్పే మాటలు నీకు వినే గుణము, వినే టైము, వినే ఫుర్సత్తు, వినే ఆ యొక్క సౌకర్యం నువ్వు కల్పించాలి. లేకపోతే నువ్వు అమ్మెందుకు నానెందుకు, వేస్ట్ దయ్యాలు మీరిద్దరు. అర్థమైందా? యు ఆర్ డెవిల్స్ ఇన్ ద హౌస్ అని చెప్తా. సో దాన్ని ఈజీలీ ఒబీడియంట్ అంటారు. మూడవది వచ్చి పాజ్ అంటే ఏంటంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి. దేవుడు నీకు సలాం కొడతాడు, తెలుసునా, రైట్. అది భక్సింగ్ గారి జీవితంలో అది జరిగింది. ఒకసారి బ్లాంక్ చెక్ ఇచ్చినాడంట. కాన్వకేషన్స్ జరుపుతుంటే ఒక మిషనరీస్ వచ్చిండట. వచ్చిన తర్వాత, బ్రదర్ ఇంత కార్యం చేస్తున్నారు మీరు, బా మేము అమెరికా నుంచి మిషనరీ నుంచి వచ్చినాం అని చెప్పేసి, రైట్, చెక్ బుక్ ఇచ్చి రాసుకోండి బ్రదర్, మీరు ఎంతనో రాసుకోండి, మేము మీకు సహాయం చేస్తామంటే బ్రదర్ చూసినాడంట, అట్లా పడేసిండట చెక్ బుక్. మై గాడ్ ఈజ్ నాట్ ఎ బెగ్గర్ అన్నాడంట. నా దేవుడు అడుక్కునేవాడు కాదన్నాడంట. ఇప్పుడు మనకు ఒక చెక్కు కాగితం దొరికితే చాలు, సంఘాన్ని డివైడ్ చేసి పడేస్తాం. అర్థమైందా? అది బ్యాంక్ బ్యాలెన్స్ అంతా మాయం చేస్తాం. అప్పటికిప్పటికి ఎంత తేడా ఉంది చూడు. ఒక్కరిని దేహి అని అడగలే ఆయన, రైట్. సబ్బులు రుద్దుకోవడానికి సబ్బు లేకపోతే దేవుణ్ణి అడిగినాడంట, దేవా సబ్బు లేదంటే అట్లే స్నానం చేయరా 3 రోజులు అట్లే స్నానం చేసిండట ఆయన. ఇంకా తర్వాత లక్షల సబ్బులే, అది వేరు. తర్వాత దేవుడు ఆయనకు చాలా ఇచ్చినాడు. అట్లా
రైట్, మహాపరిశుద్ధుడు ఆయన, రైట్, దేన్ని ముట్టుకోలే ఆయన. అది పరిశుద్ధత అంటే అది గీత గీసుకున్నాడు, గీత దాటలే. కాబట్టి మనం కూడా మన జీవితంలో పరిశుద్ధత ఉండాలా. గెలుస్తావు సుమా. నీకు పరిశుద్ధత ఉంటే ఎవడైనా తల వంచుతాడు నీకు, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కూడా సలాం కొడతాడు. ఓ భార్య, నువ్వు మహాపరిశుద్ధత మెయింటైన్ చేస్తే నీ భార్య, నీ భర్త ఒకరోజు సలాం కొడతాడు, నీకు తల ఉంచుతాడు. ఓ భర్త, నిన్ను భార్య అర్థం చేసుకోకపోతే, నీకు ఈ గుణం ఉంటే ఒకరోజు నీ భార్య నీకు నమస్తే కొడుతుంది. అర్థమైందా? ఈ సీక్రెట్ తెలియక అనేక మంది సంసారాలు పాడైపోతున్నాయి. కారణం అదే. మన బంగారు పరిశుద్ధమైన బంగారు కాదు. పాపాన్ని ద్వేషించే స్వభావం మనకు లేనే లేదు. అర్థమైందా? అది దీన్ని సెగోర్ అంటారు. అర్థమైందా? పాజ్ అంటారు, సెగోర్ అంటారు, జాహబ్ అంటారు. నాలుగోది చూడండి, హెబ్రూ భాషలో BETZER అంటారు, బెడ్జర్ అంటారు. అర్థమైందా? అది ఇది యోబు గ్రంథంలో రాయబడింది 36:19. యోబు గ్రంథం భలే తమాషగా ఉంటుంది. అర్థమైందా? యోబు గ్రంథం చదవాలి మీరు, చాలా బాగుంటుంది. 36వ అధ్యాయం 19వ వచనం. అలా ఉంది. యాక్చువల్గా రెఫరెన్స్ నా దగ్గర కొంచెం మిస్ అయింది. బెడ్జర్ అంటే రైట్, నేను చూపిస్తాను ఎక్కడ రెఫరెన్స్ మిస్ అయింది. యోబు గ్రంథంలో ఉందండి, నేను చెప్తానండి ఒక సెకండ్. యోబు గ్రంథంలో ఒక చోట రైట్ ఇది 28వ అధ్యాయం అండి, 28వ అధ్యాయం రైట్, 28వ అధ్యాయం రైట్. అక్కడ రాయబడింది చూడండి రైట్. 17వ వచనంలో రాయబడి ఉంది, సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు, ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు అని అక్కడ రాయబడి ఉంది. ఈ అధ్యాయంలో 28వ అధ్యాయంలో ఏంటంటే రైట్, మరి అక్కడ యోబు ఏమంటాడంటే, మీరు చదివితే ఆ అధ్యాయం భలే ఉంటుంది. సముద్రం దగ్గరికి వెళ్ళినాడంట. సముద్రమా దేవుని యొక్క జ్ఞానం నీ దగ్గర దొరుకుతుంది అంటే, ఏమబ్బా నేను జస్ట్ విన్నా కానీ నాకు తెలియదు అన్నాడు. సరే అని చెప్పి సముద్రం లోపలికి వెళ్ళిపోయిందట. సముద్రం లోపలికి వెళ్ళిపోయి లోకంలో ఉన్న ముత్యాలను రత్నాలను అడిగిండట. ముత్యాల రత్నాల దేవుని జ్ఞానం అంటే ఏందో తెలుసా? నాకు తెలియదు అన్నాడు. సరే అని చెప్పి బంగారు దగ్గరికి పోయిండట. బంగారు దగ్గర పోయి, బంగారు మరి నీకేమైనా దేవుని మరి జ్ఞానం గురించి తెలుసా అంటే, నాకు తెలియదు అన్నాడు. అట్లా వెండి దగ్గరకు పోయిండట, వెండిని అడిగినట. అట్లే చంద్రుని దగ్గరకు పోయి చంద్రుడిని కూడా అడిగినట, నాకు తెలియదు అన్న. సూర్యుని అడిగినట, నాకు తెలియదు. ఇచ్చి ఇవన్నీ వేస్ట్ అని చెప్పి పాతాళంలోకి పోయిండట. పాతాళమా దేవుని జ్ఞానం అంటే ఎక్కడో విన్నట్టుందన్నాడు. అది ఉంది ఇక్కడ. అర్థమైందా? ఎక్కడ దొరకదని చెప్పి లాస్ట్కు రైట్ 28వ వచనంలో క్లోజ్ చేస్తాడు ఆ అధ్యాయాన్ని. చూడండి, మరియు ఆయన అది అర్థమైందా? సో ఈ బంగారు ఏంటంటే దేవుని వాక్యంతో నిండి ఉండడం. దాన్నే మనం బెడ్జర్ అంటాం హెబ్రూ భాషలో. ఇది ఒరిజినల్ అరామిక్లో అయితే ఆ విధంగా ఉంది, BETZER. సో మొట్టమొదటిది రాయల్, రెండవది వచ్చి ఈజీలీ ఒబీడియంట్, ఎక్కడ లేని నమ్రత, విధేయత రైట్, సాత్వికము, దీనత్వము, ఇవన్నీ యేసు ప్రభుకు ఉన్నాయి. మూడవది వచ్చి మహాపరిశుద్ధత రైట్. నాలుగవది వచ్చి బెడ్జర్ అనేది ఏంటంటే వాక్యముతో నిండి ఉండడం రైట్, దేవుని వాక్యంతో నిండి ఉండడం. అందుకనే ఏం చెప్తామంటే యవనస్తులకు రైట్ 119 దావీదు కింద ఏమని చాలా రాయబడి ఉంది, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అనింది. పాపము చేయకుండా ఉండాలంటే ఒకటే ఒక మెడిసిన్, ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేదు. మన దేవుని వాక్యంతో మన హృదయం నింపబడాలి రైట్. దీన్నే మనం ఏమంటామంటే బెడ్జర్ అంటాం.
బెడ్సర్ అంటే ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అని అర్థం. అర్థమైందా? అది కాబట్టి పాయింట్ అది, రైట్? అది. సో ఇది మనకు 4వ బంగారుగా రాయబడింది, రైట్? ఈ విధంగా ఉంటుంది దేవుని వాక్యాన్ని మనం అంతగా నింపుకుంటే రేపు మనం క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు మనకు బంగారు అంత ఉంటుంది. అర్థమైందా? అది. తర్వాత 5వది వచ్చి ఖేతెం అంటారు, KETHEM, ఖేతెం అంటారు. దీన్ని మనకు చాలా ఉన్నాయి మరి. యాక్చువల్గా యెషయా గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఉంది. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనం ఎవరైనా చదవండి, వాళ్ళ రెఫరెన్స్ మిస్ అయితే నేను మళ్ళీ ఇంకోటి చెప్తాను. బంగారు కంటే మనుషులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. చాలు. ఖేతం అంటే ఏంటంటే సపరేటెడ్ అని అర్థం. ఈ బంగారంట భూమిలో ఒక చోట దొరుకుతుంది. ఈ 6 రకాల బంగారాలు 6 దేశాలలో దొరుకుతాయి. ఈ బంగారు చాలా కాస్ట్లీ. ఇది ప్యూర్ 28 క్యారెట్ బంగారు. దీనిలో ఏది కలవదు. జనరల్గా బంగారు ఎంత ఉంటుంది తెలుసా? మామూలుగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో అక్కడికి పోతే ఒక టన్ను బంగారులో 0.6% ఉంటుంది. అంటే 1 టన్ను రాయి తీస్తే దాంట్లో మనకు దొరికే, అర్థమైందా, దొరికే బంగారు ఎంత అంటే 6 తులాలు. బంగారు ఎందుకు అంత కాస్ట్లీ? భూమి నుంచి తీసి దాన్ని పరిశుద్ధపరచడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అందుకని బంగారు చాలా కాస్ట్లీ. అందుకని ఏ దేశంలో బంగారు ఉంటుందో దాన్ని బట్టి మనకు అంత నోట్లు ముద్రిస్తారు. అర్థమైందా? నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. మా నాన్న అడిగిన, ఈ డబ్బులు లేవు అంటావు కదా, ఒక పని చేయాలా? మరి నెహ్రూ, ఆ రోజుల్లో నెహ్రూ ఉండేవాడు. డాడీ నెహ్రూకి చెప్పొచ్చు కదా మస్తు నోట్లు కొట్టి పడేయమని, ఇంటింటికి వచ్చి మరి ఇచ్చేయచ్చు కదా అని అడిగిన. మా నాన్నకి ఎట్లా చెప్పాలనో అర్థం కాలే. నేను పిచ్చోడిని అయిపోయినానో మా నాన్న పిచ్చోడు అయిపోయాడో అర్థం కాలే. ఒక 3 రోజులు సమాధానం చెప్పలే. నేను అనుకున్నా అయిపోయిండ్రా మా నాన్న, అయిపోయింది అనుకున్నా, బుక్ అయిపోయినాడు అనుకున్నా. ఓ రోజు కూర్చోబెట్టి చెప్పినాడు, అరే ఒక దేశంలో డబ్బులు ఆ దేశంలో ఉన్న బంగారుకు సమానం అని ఒకరోజు చెప్పినాడు నాకు. ఆహా అట్లనా? అదే అనుకున్నా. ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో మెషిన్లు పెట్టుకొని లైసెన్స్ ఇచ్చేస్తే, కొట్టి పడేస్తే బీదోడు అనేవాడే ఉండడు. ఎందుకంటే ఊరికే ఇంట్లోకి వచ్చి, మేము ఇంట్లో ఉంటే అడక్క తినేవాళ్ళు ఉంటారు, ఊరికే అడక్క తింటారు. మా అమ్మ ఉండి అరే పోయి బియ్యమై, అరే కొంత అన్నం ఉంది అయ్యి, కొంత నిమ్మకాయ ఇచ్చే, ఒకటి జామ పండు ఇచ్చే. నేను మా ఇంట్లో వాళ్ళు ఎవరు మాట వినేవాళ్ళు కాదు. మీరు కొంచెం జర మంచి టైప్ అనమాట, అర్థమైందా? అందుకనే మా అమ్మ నాకే చెప్పేది. నేను ప్రతిసారి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఓ రోజు కోపం వచ్చేసింది. ఇట్లా కాదు, వీళ్ళందరూ ఎందుకు బీదోళ్ళు ఉన్నారు, డబ్బులు లేవు కాబట్టి డబ్బులు ఏ విధంగా పెట్టాలా? ఇంట్లో మిషన్ పెట్టి కొట్టి పడేయాల, అందరికి బజ్జేయాలా? ఇక్కడ ఎవడు అడక్క తినడు, మా ఇంటి ముందు ఎవడు అడక్క తినేవాడే ఉండడు అని అనుకున్నా. నా ఐడియా అది. ఆ రోజుల్లో మోడీకి వచ్చింటే బాగుండు, నాకు వచ్చింది. అర్థమైందా? అది అప్పుడు మా నాన్న చెప్పినాడు, అరే అది కాదురా ఇది సంగతి. ఇది అవునా? బా నాకు తెలియదు, రైట్? కాబట్టి ఇది ఏంటంటే వేరుగా ఉండాలి. నువ్వు ఎంత వేరుగా ఉంటావో అంటే దేవుని కొరకు ప్రతిష్ఠింపబడి ఉండాలి. అందుకనే మనం ఎవరన్నా విగ్రహాలకు పెట్టింది మనం తినము. అర్థమైందా? నువ్వు తినాలా తినద్దు నేను చెప్పను, నేను అది చెప్పను, రైట్? దానికి నేను ఆర్గ్యుమెంట్ చేయను. జనరల్గా తినము, రైట్? సో మనం తినం కాబట్టి అపరిశుద్ధత మనకు అంటకుండా ఉండాలి. అది మామూలుగా జనరల్గా అనుకుంటాం. అంటే అర్థమేంటి? వేరుగా ఉండాలి. అర్థమైందా? అదే నేను క్రికెట్, నేను అన్ని ఆటలు ఆడినా. నేను క్రికెట్ చాలా ఫాస్ట్ బౌలర్, నేను మంచి పేస్ బౌలర్. సోమవారం నుంచి శనివారం వరకు ప్రాక్టీస్ పోయేవాడిని. ఆదివారం వస్తే మా నాన్న ఏ మ్యాచ్కి పంపించేవాడు కాదు, ఆదివారాలే మ్యాచ్లు ఉండేవి. నేనేం చేయాలా? మా దోస్తులంతా అరే ఏందిరా బాయ్ నువ్వు ప్రాక్టీస్కి వస్తావు కానీ మ్యాచ్లు ఆడవు అనేవాళ్ళు. ఏం చేయాలో? మన ఆ రోజుల్లో మనకు రక్షణ అంత జ్ఞానం లేదు కదా. అప్పుడు మా నాన్న పెద్ద డెవిల్ మాదిరి కనిపించేవాడు, రాక్షసుడు అనుకునేవాడిని.
అర్థమైందే. అది మా అమ్మని అడిగేవాడు, ఏమో నాన్న నాకు తెలియదు, మీ నాన్న అడిగేవాడు, నువ్వు కూడా కవర్ చేయలేకపోతున్నావు అనుకునేవాడిని. రైట్, అది అర్థమైందా. అంటే పాయింట్ ఏంది, అంత స్ట్రిక్ట్గా మనల్ని పెంచినారు కాబట్టి ఈరోజు ఇక్కడ నిలబడినాం మేము. మందిరం అంటే మందిరం అంతే. ఆ రోజుల్లో మీ మాదిరి కాదు. ఆ రోజుల్లో మాకు 8కి స్టార్ట్ అయితే సాయంత్రం 8 అయ్యేది, అంతవరకు మందిరమే. అది అట్లా అట్లనే. ఇప్పుడు మా ఇల్లు ఇదైతే ఎదురుగా మా స్కూలు 10th క్లాస్ ఎగ్జామ్, మా ఫస్ట్ బోర్డు 1969లో. మా మందిరం 5 కిలోమీటర్ల దూరం ఉండేది. ప్రతి పరీక్షకు 5 కిలోమీటర్లు నేను వెళ్ళి సైకిల్ పైన కొట్టుకుంటాను, అట్రాస్ సర్వీస్ రైట్ చేసుకుంటా. అక్కడికి వెళ్ళి అక్కడ దేవుని సేవకునితో ప్రార్థన చేసుకొని మళ్ళీ 5 కిలోమీటర్లు వచ్చి మళ్ళీ పరీక్ష రాయాలి నేను. మా నాన్న రూల్ అది, అర్థమైందా. నేను ఎప్పుడు తిట్టుకునేవాడు. అక్కడికి వెళ్తే ఆ సేవకుడు మోకాళ్ళ పైన ఉండండి, ఆయన పెద్ద లెవెలు, ఏ మనుషుల్లో బాబు అనుకునేవాడు, అర్థమైందా. అది అంటే అది ఏది అర్థం, ఆ విధంగా సపరేట్గా పెంచినారు మమ్మల్ని. అంటే అర్థమేంటి, మనం ఒక ప్రత్యేకింపబడిన వాళ్ళం, లోకస్తుల మాదిరి మనం ఉండద్దు, ప్రత్యేకింపబడిన వాళ్ళం. అదే ఈ బంగారు అన్నమాట. ఈ బంగారు ప్రత్యేకింపబడినది, ఏ మెటల్తో కలవదు. ఇది చాలా రేర్గా దొరుకుతుంది. దాన్నే ఏమంటారంటే కెతెమ్ అంటారు. సో మొట్టమొదటిది రాయల్, రాజరిక వంశం. రెండవది సెగోర్ అంటారు, చాలా ఈజీగా మనం ఒబీడియంట్గా నమ్రత దీనత్వం ప్రదర్శించే గుణాలు ఉండాలి. మూడవది పాజ్ అంటారు, అంటే పాపానికి ఎంతో దూరంగా ఉండాలి, పరిశుద్ధత మెయింటైన్ చేయాలి. నాలుగవది వచ్చి బెడ్జర్, అంటే వాక్యముతో నింపబడి ఉండాలి, రిచ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దెన్ ఓన్లీ యు నో వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ కెతెమ్, అంటే సపరేట్, వేరుగా ఉండాలి, లోకస్తుల మాదిరి మనం ఉండకూడదు. అందుకని మన ఇళ్ళల్లో వాక్యాలు ఉంటాయి. మన ఇల్లు ఎంట్రీ కొడుతూనే తెలిసిపోతుంది. మనం హెబ్రోన్ క్యాలెండర్ చూసినాం అనుకో, మీరు హెబ్రోనా, మేము హెబ్రోనే అంటారు, అర్థమైంది. ఎందుకంటే క్యాలెండర్ చూస్తే తెలిసిపోతుంది. ఇట్లా అర్థం, ప్రత్యేకింపబడిన వాళ్ళం. మన డ్రెస్ కానీ, మన వేషభాషలు కానీ, మన ఇంట్లో మనం పెట్టుకునే డెకరేషన్ కానీ అంతా మనం ఒక ప్రత్యేకంగా ఉంటాం. మన భాషా ప్రవర్తన కానీ ఒక ప్రత్యేకంగా ఉంటాం, అర్థమైందే. అది ఇంకా లాస్ట్ది వచ్చి మనము దీన్ని ఏమంటారంటే, లాస్ట్ దాన్ని హారుట్స్ అంటారు, HARUTS, హారుట్స్ అంటారు, రైట్. ఇదేంటంటే దీన్ని అంత ఈజీగా దొరకదు. ఇది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో ఉన్న బంగారం అన్నమాట. ఎంతో డీప్గా తవ్వి 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 తీసుకోవాలి దీన్ని. మామూలుగా దొరికే బంగారు కాదు ఇది, రైట్. దీనికి చాలా ఉన్నాయి వాక్యాలు. ఒక్క వాక్యం చదువుదాం. సామెతలు 8:10 చదవండి. సామెతలు 8:10. చాలు అట్లే 16 చదవమ్మా. సామెతలు 16. విలువగల వస్తువులు దేని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. అంటే ఏంది అర్థం, లోకమిచ్చే బంగారు కాదు, అర్థమైందా. దీన్ని తవ్వి తీసుకోవాలా, అర్థమైందా. అది రైట్. అంటే ఏంది అర్థం, మనం రేడియో జాన్ గారు ఒక పాట రాసినారు మనకెప్పుడు, బైబిల్ విషయాలు, మూలోపదేశాలనే వాక్యాలు వచ్చాయి. దాంట్లో ఒక పాట ఉంటుంది, వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే అని. బైబిల్ ఎంత తవ్వుకుంటే అంత జ్ఞానం ఉంది, రైట్. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య, ఈరోజు ఒక బ్రదర్తో మాట్లాడుతున్నాను నేను, ఆయన ప్రతిదానికి బైబిల్లో వాక్యము గురించి చెప్తున్నాడు. నాకు చాలా మంచిగా అనిపించింది. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా నువ్వు బైబిల్ తెరిచి నువ్వు వెతికితే ఆ సమస్యకు వాక్యం దొరుకుతుంది, రైట్. అది అందుకనే 119 దావీదు కీర్తనలో ఆయన ఒక మాట అంటాడు చూడండి. 119 దావీదు కీర్తన, ఓపెన్ డౌన్ మైన్ ఐస్ ఐ మే బిహోల్డ్ వండరస్ థింగ్స్ అవుట్ ఆఫ్ మై లా అని అంటాడు చూడండి. 119 దావీదు కీర్తన, ఐ థింక్
అమ్మా 18 రైట్. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. అది కాబట్టి ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు ఏంటి? తవ్వి తీసుకోవాలి. అది నువ్వు అంత విశ్వాసం ఉండాలి నీకు. నీ వాక్యంలో నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం నీ వాక్యము. అంటే అర్థం, ఈ వాక్యమే శరీరధారియే మన మధ్య నివసించాను క్రీస్తుగా. నీ దేవుని సన్నిధికి నువ్వు ఎంతగా దగ్గరగా వెళ్తే, నీ దేవుణ్ణి ఎంతగా నువ్వు దగ్గరగా వెళ్ళి ఆయన అడిగి ప్రాధేయపడి ఆయన వాక్యము పైన ఆధారపడి నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు, అప్పుడు రైట్ నీ సమస్య దేవుడు తీరుస్తాడు. రైట్. దాన్నే ఏమంటారంటే HARUTS, హారూట్స్ అంటారు. ఈ 6 రకాలుగా నువ్వు జీవితం జీవిస్తే రేపు క్రీస్తు ఎదుట న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడినప్పుడు రైట్ ఏమంటాడు? నీ బంగారు నిల్చున్న బంగారు ఉంటుంది. అర్థమైందా? అది ఆ బంగారు ఏ అగ్నితో పరీక్షించినా కూడా అది అట్లనే ఉంటుంది. నువ్వు ఎంత బంగారు సంపాదించినావో ఆ బంగారుని వెలగట్టి దేవుడు నీకు జీతము ఫిక్స్ చేస్తాడు. అర్థమైందా? సో నువ్వు సంపాదించే జీతం అనేది దేవుడు నువ్వు సంపాదించిన బంగారును బట్టి ఉంటుంది. ఈ 6 రకాలు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి వెండిని గురించి ఒక మాట చెప్తా. నువ్వు ఎంతమందికి అయితే అర్థమైందా? వెండి మామూలుగా ప్రాయశ్చిత్తానికి గుర్తు. రైట్. యేసుప్రభు యొక్క శిలువ కార్యానికి గుర్తు. నువ్వు ఎంతగా సువార్తలో పాల్గొంటావు, ఎంతమంది రక్షణ కొరకై నువ్వు ప్రార్థన చేస్తావు, ఎంతమంది మనుషులను అన్యులను దేవుని రాజ్యం వైపు తిప్పుతావు, దాన్ని బట్టి నీ వెండి ఉంటుంది. అర్థమైందా? అది వెండి అంటే ఒక మాట వాడినారు బైబిల్లో, హెబ్రూ భాషలో. కాబట్టి వెండి అంటే అది ప్రాయశ్చిత్తానికి గుర్తు. రైట్. దీనికి అన్ని రెఫరెన్సెస్ నువ్వు చూపించు. కాబట్టి నీ జీవితంలో నువ్వు వెండిని సంపాదించాలంటే రైట్ నువ్వేం చేయాలా? సువార్త చెప్పాలా, పత్రికలు ఇవ్వాలా, రైట్ వాళ్ళని గురించి నువ్వు ప్రార్థించాలా, వాళ్ళ రక్షణ గురించి. ఎంతగా నువ్వు సువార్త చెప్పి ఎంతమంది మనుషులనైతే పరలోకంలో గొప్ప సంతోషం ఎప్పుడు కలుగుతుంది? నువ్వు మెర్సిడీస్ బెంజ్ కారు కొన్నప్పుడా? ఎప్పుడు జరుగుతుంది? లేకపోతే ఇల్లు కట్టి ప్రతిష్ట చేసినప్పుడా? లేకపోతే పెళ్ళి మీ కొడుకు పెళ్లి చేసినావు అనుకో, అన్న పరలోకంలో గొప్ప సంతోషం అన్నా అని చెప్తావా? ఎప్పుడు కలుగుతుందండి పరలోకంలో గొప్ప సంతోషం? కాన్వకేషన్లు చేస్తే వస్తుందా? స్పెషల్ మీటింగ్స్ చేస్తే వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఒక్క పాపి పశ్చాత్తాపడితే పరలోకంలో ఏం కలుగుతుంది? గొప్ప సంతోషం అంట. దేవుడు దూతలంతా పిలుస్తారట. అందరిని దూతలంతా రాండి, కేక్ కట్ చేయండి, హ్యాపీ బర్త్డే టు యూ. ఎందుకు? నువ్వు పుట్టినావు ఆ రోజు, నువ్వు యేసుప్రభు ఉన్నారా? ఈరోజు చాలామంది చేతులు ఎత్తినారు, చాలా సంతోషం. పరలోకం మంది ఏం కలిగిట్టది? గొప్ప సంతోషం. తన దూతలతో దేవుడు అక్కడ కేక్ కట్ చేస్తాడు, అప్పుడు సంతోషం ఉంటుంది. అర్థమైందా? అది మంచి మెసేజ్. అన్నా దంచినావన్నా, ఏంది దంచింది? అర్థమైందా? అన్నా అదిరించినావన్నా, ఎక్కడ అదిరిందిరా బాబు? పరలోకంలో అదరాల. అర్థమైందా? సో పాయింట్ ఏంది? పరలోకంలో గొప్ప సంతోషం ఎప్పుడు కలుగుతుంది? ఒక్క పాపి పశ్చాత్తాపడితే. తప్పిపోయిన ఒక్క గొర్రెను నువ్వు తీసుకొస్తే దేవదూతలతో పరలోకంలో గొప్పగా సంతోషం కలుగుతుంది. అర్థమైందా? దాన్ని ఏమంటారంటే ఎంత వెండి సంపాదించినావు దాన్ని బట్టి నీ జీతం ఉంటుంది. వెలగల రాళ్ళు 12 ఉన్నాయి, ఇప్పుడు మనం చెప్పలేము, ఆల్రెడీ టైం అయిపోయింది. దేవుడు తన వాక్యాన్ని దీవించి క్రీస్తు న్యాయపీఠం నిలబడినప్పుడు ఎంత బంగారు సంపాదించినావు, ఎంత వెండి సంపాదించినావు, ఎన్ని వెలగల రాళ్ళు సంపాదించినావు, దాన్ని బట్టి 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో నీ జీతాన్ని బట్టి నీ స్థానం ఉంటుంది. అంతేగాని పుష్పున కాలిపోయి అర్థమైందా అన్నీ పైకి అర్థమైందా అంత పైన ఉంటే రేపు మంట పెడితే దొరకదు. మ్యాప్లో నువ్వు దొరకవు, నేను దొరకను. ఏమంటాడు తెలుసా దేవుడు? పోరా క్లాస్ 4 పో, లెట్రిన్ బాత్రూమ్లు గడుగు అంటాడు. ఇక్కడ ఈరోజు నువ్వు కలెక్టర్గా ఉండొచ్చు, ఆడ 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో చీపిరి పట్టుకోవాల, సగం ప్యాంటు కిందికి సగం ప్యాంటు పైకి, అర్థమైందా? బకెట్ పట్టి చీపురు బట్టి
ఊడవాల 1000 ఏళ్ల రాజ పరిపాలనకు జీతం లేదుగా. అది ఇట్లా ఉంటుంది పరిస్థితి. దేవుడు తన వాక్యాన్ని దీవించి మస్తు బంగారు, మస్తు వెండి, మస్తు వెలగల రాళ్ళు, మంచి జీతం సంపాదించి బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవునితో అనిపించుకుంటే చాలు. దేవుడు తన వాక్యాన్ని దీవించింది కాక. చాలా సంతోషం. మీ అందరూ మరి మేము హైదరాబాద్ నుంచి నేను నా భార్య వచ్చినాం. మీరు ఎంతో ఓపికగా వాక్యాన్ని విన్నారు. రైట్. నేను అనుకోలే, ఎన్నోసార్లు బ్రదర్ పిలిచాడు కానీ ప్రతిసారి వస్తానంట, లాస్ట్కు కాదని చెప్తా. అన్న ఏందన్నా ఇన్నిసార్లు హాత్ ఇచ్చినావు అంటే ఈసారి ఇయర్లే వస్తానని చెప్పిన. సో వచ్చినా చాలా సంతోషం. కాబట్టి ఎంతో ఓపికగా విన్నారు. మీ ప్రేమను బట్టి వందనాలు. మమ్మల్ని ఎంతో మంచిగా చూసుకున్నారు. రైట్. పెద్దలు, దేవుని సేవకులు, మరి మీరు చూపించిన అభిమానం, ఆప్యాయత, అనురాగం, రైట్, ప్రేమ, జాలి, దయ, కరుణ, దాని అంతటిని బట్టి వందనాలు. మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడి తన వాక్యాన్ని దీవించును గాక.